నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న హోంమంత్రి అనిత. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మంచి సాధనమని వెల్లడి. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి గొట్టిపాటి రవి. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యం. రాయలం పంట కాలువ తూటు తొలగించి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని హోంమంత్రి అనిత అన్నారు. విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలన్నారు. యోగా వల్ల ప్రజలు మానసిక శారీరక ఆరోగ్యం బాగుంటుందని, దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ నెల 21న ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చూస్తున్నామని తెలిపారు. ఎస్పెషల్లీ దీనిలో భాగంగానే ఎవరైతే యోగా చేయడానికి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ముందుగానే మేము ప్రిపరేటరీ యోగా కూడా మేము తయారు చేస్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జిల్లాలోని కూడా వారానికి 3 రోజులు ఒక థిమాటిక్ యోగా జరుగుతుంది. ఫస్ట్ డే ఇక్కడ వైజాగ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక యోగా చేశాం. ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్తో కొంతమంది యోగా చేశారు. నిన్న విజయనగరంలో ఎన్ఆర్జీఎస్ వర్కర్స్తో ఒక యోగా చేశారు. అదేవిధంగా రేపొద్దున్న 12ని అనకాపల్లి జిల్లాలో పరిశ్రమలలో ఉన్న ఎంప్లాయీస్తో, ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్తో ఒక యోగా నిర్వహించబోతున్నాం. అదేవిధంగా 108 పర్యాటక కేంద్రాలను గుర్తించి అందులో ఈ రోజుకి ఇంచుమించు 60% పర్యాటక కేంద్రాల్లో యోగా నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఒక యోగా మంత్గా చేసుకుని లాస్ట్ 21st నుంచి మే 21st నుంచి జూన్ 21st వరకు కూడా ఈ నెల రోజులు కంటిన్యూగా యోగాకి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా పబ్లిక్కి కూడా యోగా అన్నది బాగా రీచ్ అవ్వాలి. అద్భుతంలో అట్ ద సేమ్ టైం మనకి కూడా కొంచెం బాధపడే సందర్భం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే యోగాకి బేస్. జనాలు వచ్చిన వాళ్ళకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మ్యాట్స్, టీషర్ట్స్, ఈవెన్ దో ఒకవేళ వర్షం పడితే రెయిన్ కోట్తో సైతం అన్నీ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పర్సన్కి కూడా ఒక వాటర్ బాటిల్, ఒక ఓఆర్ఎస్ పౌడర్, ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్, అదేవిధంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇచ్చి ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా మెడికల్గా ఎవరైనా యోగా చేసేటప్పుడు ఎవరికైనా మెడికల్గా ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రతి ఒక్క బ్లాక్కి ఇంచుమించుగా 247 బ్లాకుల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డాం. ప్రతి బ్లాక్ దగ్గర కూడా 5 వాలంటీర్స్, ఒక మహిళా పోలీసు, ఒక కానిస్టేబుల్, ఒక హెల్త్ వర్కర్, ఒక ఆశా వర్కరు, వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ప్రతి 5 కిలోమీటర్లకి ఒక 5 బెడెడ్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ అరేంజ్ చేసుకుంటున్నాం. అక్కడ కార్డియాక్ సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 1 కిలోమీటర్కి ఒక దగ్గర అంబులెన్స్ని పెడతాం. సో ఎక్కడ కూడా స్టాంపెడ్స్ అవ్వకుండా, ఎక్కడ కూడా ఎటువంటి మెడికల్ ఇష్యూస్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ప్రతి బ్లాక్లోని కూడా వాళ్ళు చేయడానికి ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. వాళ్ళకి LED ప్రొజెక్టర్స్ కూడా ఉంటాయి. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్, అందరూ ఈ 1 మంత్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా ట్రైన్డ్ వస్తారు అక్కడికి. దీన్ని ఇక్కడతో క్లోజ్ చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఉద్దేశం. దీన్ని ఇంకొంచెం ప్రమోట్ చేయాలి, అందరిలోని కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దీన్ని కంటిన్యూ చేయాలనే మంచి తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో. సో దీనికి పత్రికా రంగంగా ఉన్న మీరందరూ కూడా సహకరించండి. మీ అందరి ద్వారా కూడా దీని వైడ్ పబ్లిసిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకేష్ గారు చాలా క్లియర్గా ఏదైతే మనకి టూరిజంకి సంబంధించిన 108 ఏరియాస్లో ఇంకా కంప్లీట్ కాలేదు, సో అది కూడా తొందరగా కంప్లీట్ చేయమని చెప్పారు. అట్ ద సేమ్ టైం మనకి ఈ సెక్యూరిటీ వైజ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమన్నారు. ఇప్పుడు మనకేంటంటే ఇందులోని వర్షం పడితే అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి 2 ఉంటాయి. సో మేము ప్లాన్ ఏకి, ప్లాన్ బికి రెండింటికి రెడీగా ఉన్నాం. ఒకవేళ వర్షం పడితే హెలికాప్టర్ దిగేదానికి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, ఎక్కడ పెట్టాలి,
సో బై రోడ్ వెళ్తే ఏంటి పరిస్థితి, అవన్నీ కూడా సింక్రనైజ్ చేసుకుంటున్నాము. ఎక్కడ కూడా ఇది ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం. గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో ఇది 3rd టైం ఆంధ్రప్రదేశ్కి రావటం. నాకు తెలిసి ఇది ఒక హిస్టరీ అనుకోవాలి ఆంధ్రప్రదేశ్. ఈ రోజు వరకు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు, వెంటిలేటర్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి బతికించారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారని. అదే ప్రోద్బలంతో ఎంకరేజ్మెంట్తో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నాన్ని వేదికగా ఎంపిక చేసుకోవటం అనేది విశాఖ ప్రజలగా మనందరం కూడా అదృష్టం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో జరిగే యోగానా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యోగానా అన్నది కాదు, ప్రపంచం మొత్తం ఈరోజు మన వైపు విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విశాఖపట్నం ప్రజలుగా మనందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగాలో పార్టిసిపేట్ చేసేయాల్సిందిగా. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం గోవాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో బీటీ రోడ్లను ఆయన ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం గోవాడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో బీటీ రోడ్లను ఆయన ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిల కొమ్ము కాస్తున్న జగన్, సాక్షి ఎండీ వైఎస్ భారతి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డిల కొమ్ము కాస్తున్న జగన్, సాక్షి ఎండీ వైఎస్ భారతి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళలను ఎన్నో రకాలుగా అవమానించిన వైసీపీ నాయకులు అధికారం కోల్పోయినా వారినే లక్ష్యంగా చేసుకుని అవమానించడం వారి నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు. మహిళలను బౌద్ధుడు ప్రతి మహిళను తల్లిగా భావించేటువంటి భూమిలో పుట్టినటువంటి మహిళల మీద అవాక్కులు చవాక్కులు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. సాక్షి ఛానల్లో కూర్చున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు, కొవ్వెక్కినటువంటి కొమ్మినేని శ్రీనివాసు, బలిసినటువంటి కృష్ణంరాజు, అటువంటి మాటల్ని సాగదీసేటువంటి సజ్జల, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు సభ్య సమాజం యావత్తు కూడా తల దించుకునేటువంటి విధంగా, పౌర సమాజంలో మహిళల పట్ల గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసహ్యించుకునేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఆయనకున్నటువంటి నిజమైనటువంటి ఆలోచన విధానం ఈ కుక్కలు మాట్లాడుతున్నటువంటి విషయాలను చూస్తే అర్థమవుతుందనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో అనేక చోట్ల మహిళల మీద దాడులు చేసినప్పుడు, మహిళల మీద అగత్యాలు జరిగినప్పుడు కూడా మాట్లాడకుండా ఈరోజు తన అక్కస్సును ఈ విధంగా మహిళల మీద చూపించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని మీడియా నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో ఏ విధంగా మహిళలను ప్రతిసారి కించపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి
చెల్లి కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ద్వారా మాట్లాడేటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పటికైనా మహిళా లోకాన్ని క్షమించమని అడిగి వాళ్ళందరూ కూడా ఇటువంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా ప్రజలు చీదిరించుకొని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా దాని నుంచి గుణపాఠం నేర్చుకోకపోగా ఎవరు ఊహించిన విధంగా మహిళలంటే ఎంత గౌరవం ఇస్తామో ప్రతి ఒక్కరు మనం చూస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మహిళకు తల్లి అతనికి జన్మనిచ్చింది, అది మర్చిపోతా ఉన్నాడు. అటువంటి మహిళల పట్ల ఎవరు ఊహించిన విధంగా దాడి చేస్తా ఉన్నారంటే గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరికీ ఏ రోజు కూడా కంట తడి పెట్టని నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా పీక్లో సమస్యలున్నా కూడా దాన్ని ధీటుగా కూడా ఎదుర్కొనే ధైర్యం గల చంద్రబాబు నాయుడిని మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆ రోజు మా వదినమ్మ భువనేశ్వరమ్మ పైన ఏ విధమైన వ్యాఖ్యలు చేశారో చూసాం. ఆ రోజు అందరూ కూడా బాధపడ్డారు. ఈరోజు అదే నేపథ్యం మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మహిళల పట్ల ఏ విధమైన భాష మాట్లాడుతూ ఉండారో, వేసులు అంటారు, సుంకర జాతి అంటారు, ఇబ్బంది పెట్టారో. అమరావతి కోసం ఆస్తుల్ని త్యాగం చేసిన రైతులు వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా వాళ్ళపైన దాడులు చేయడం కానీ, చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కానీ, చాలామంది ఆడ ఎప్పుడు చిన్న బిడ్డల దగ్గర నుంచి ముసలివారి వరకు అమరావతి కోసం వాళ్ళు చేసిన పోరాటం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇలాంటివన్నీ సంఘటనలు ఉంటే వాళ్ళు ఏ విధంగా సంబోధించారో మొన్న సాక్షి టీవీలో మనం చూసాం. అందరూ కూడా మహిళలు భారీ ఎత్తున కూడా అనేక చోట్ల కూడా వాళ్ళ టీవీ ఛానల్స్ పైన వచ్చిన దానిపైన కావచ్చు, అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటనల పైన కావచ్చు, అనేక విధాలుగా కూడా నిరసన తెలియజేస్తే చీమ కుట్టినట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ భారతమ్మ లేదంటే దీని పట్ల రాజకీయాల్లో ఉన్నత విలువలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ, గౌరవంగా సంబోధించే ఇవేవి కూడా వాళ్ళ డిక్షనరీలోనే లేనట్టుగా ఉంది. వైసీపీ శ్రేణుల డిక్షనరీలోనే ఈరోజు వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా రాక్షస పాత్ర, రాక్షసుల మనోభావాలను అద్దం పట్టే విధంగా వాళ్ళు ఈరోజు పాత్ర పోషిస్తూ ఉన్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు అత్యున్నతమైన గౌరవాన్ని ఇవ్వాల్సిన మహిళల పట్ల వాళ్ళ యొక్క ప్రకటనలు ఉన్నాయి. ఇలాంటి ప్రకటనల్ని తిప్పికొట్టాల్సిందిగా కూడా అన్ని వర్గాల ప్రజలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రహదారిని ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రహదారిని ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు బుధవారం ప్రారంభించారు. మురుగునీటి పారుదల వ్యవస్థకు అవరోధాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహకరించాలని కొందరు ఇచ్చిన విజ్ఞప్తిని పరిశీలించిన ఎమ్మెల్యే కాలనీలో ఏ రకమైన ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం మహాదేవపట్నం గ్రామంలో రైతులు చందాలు వేసుకుని చేపట్టిన కర్రకోడు తవ్వకం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపరుస్తున్న రైతులను అభినందించారు. ఎక్కడా ఏ విధమైన అవరోధాలు ఉన్నా డ్రైనేజీ శాఖ ఏఈ జయప్రకాష్ తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంతటి వారైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటే సహించేది లేదన్నారు. ఎక్కడ రోడ్ నేను మొత్తం ఖాళీ లేదు. ఎవరైతే ఫోన్ చేసి చెప్పండి, వచ్చి అర్జెంట్గా పేకమని చెప్పండి.
చెప్పి కొట్టుపడదు దీని పక్క దీని విడ్త్ ఎంత ఒరిజినల్గా దీని విడ్త్ ఎంత ఆ పక్కన మన గట్టు ఎంత ఆ గట్టు మనం గట్టు మీద మనం బండి వెళ్ళాలి ఈడు ఇంకోటి వేసుకోవాలి ఇప్పుడు మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి గ్రామస్తులు రక్షణ పొందవచ్చునని దీనికి డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. మురుగునీరు సక్రమ పారుదలతో వ్యాధుల నుంచి గ్రామస్తులు రక్షణ పొందవచ్చునని దీనికి డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం భీమవరం రాయలం పంట కాలువ తొట్టు తొలగించే పనులను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. రాయలం గ్రామస్తులందరూ కలిసి పనులను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. ఈ కాలం నుంచి వచ్చే నీరు రాయలం 300 మందికి వాటర్ మంచినీళ్ళు ఇచ్చే కాలువ ఇది. ప్రస్తుతం ఈ కాలువ సంవత్సరం కిందట మేము ఇదే గవర్నమెంట్ వచ్చిన వృత్తం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎవరో దీని జోలికి రావడం మర్చిపోయారు. ఇప్పుడు ఈ మురికి నీరు మున్సిపాలిటీ డ్రైనేజీ వాటరు అన్నీ కూడా ఇందులో కలుషితం అయిపోయింది కనుక మా సొంత డబ్బులతో మా మిషన్లు పెట్టి మేము ఈ కాలువ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రాయడానికి మంచినీరు ఇవ్వడానికి దాన్ని ఈ అధికారులు ఇరిగేషన్ వారు అవనండి, మున్సిపాలిటీ వారు అవనండి ఈ కాలువల మీద శ్రద్ధ తీసుకుని మంచినీరు వచ్చే ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టాం. ఆ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆక్షేపించారు. సాక్షి మీడియా గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆక్షేపించారు. ఆ దిశలోనే వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రెడ్ బుక్ రాజ్యాంగంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కల్పించలేని దయనీయ స్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబడ్డారు. గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే అక్కడున్న రైతులు తిరగబడి ఇవ్వకుండా వాళ్ళ మీద ఎదురు తిరుగుతుంటే అది ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్టు ఒక మాట ఏదో మాట్లాడారని దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు, వెంటనే ఖండిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి సంబంధమే లేకుండా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఈరోజు జగన్ గారు, భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు, లోకేష్, హోంమంత్రి అనిత గారు డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని, క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే
అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషించదా అని ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే మీరు చూస్తే జగనన్న తన కూతుర్లు చూడటానికి లండన్కి వెళ్ళినప్పుడు ఆయన గురించి నీచంగా మాట్లాడిన లోకేష్ క్షమాపణ చెప్పాలి. భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు అనిత గారు, ఆవిడ క్షమాపణ చెప్పాలి. నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారో దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు లోకేష్ క్షమాపణ చెప్పాలి. గతంలో హోమ్ మినిస్టర్గా చేసిన సుచరిత గారిని అలాగే నన్ను చాలా వల్గర్ గా మాట్లాడిన ఇప్పటి స్పీకర్ బండారు సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ ఆఫీస్ నుంచి ఒక సైకో చేబ్రోల్ కిరణ్ అనేవాడు భారతీ మేడం ని ఎంత అసభ్యంగా మాట్లాడారో మీరు అందరూ కూడా గమనించారు. మరి టీడీపీ ఆఫీసులో అతనితో మాట్లాడించిన చంద్రబాబు నాయుడిని లోకేష్ ని క్షమాపణ చెప్పాలి. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి అంత ఘోరంగా మాట్లాడినందుకు. నిన్న మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మూర్తి గారి మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు బిఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు సాక్షిలో మాట్లాడారన్నారు, అదే మాటలు ఆయన మాట్లాడిన విధానం తప్పు కృష్ణంరాజు అనే వ్యక్తి. కానీ అదే వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి, అదే న్యూస్ ఈటీవీలో వచ్చింది. మరి వాళ్ళ ఆఫీసుల మీద ఎందుకు దాడులు జరగలేదు? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు? కేవలం సాక్షి మీద ఎందుకు దాడులు చేస్తున్నారు? అలాగే ఎందుకు సాక్షిలో మాత్రమే ఈరోజు కొమ్మినేని గారి మీద? యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉద్ఘాటించారు. యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఉద్ఘాటించారు. బరం పార్కులోని బోట్లలో యోగా ద్వారా ప్రపంచ రికార్డు సృష్టిస్తున్నామని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డు సాధించామని గుర్తు చేశారు. బోట్లు ఫంట్ల మీద 1000 మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో నిర్వహించే కార్యక్రమంలో 2 కోట్ల మంది పాల్గొంటారని వెల్లడించారు. విశాఖపట్నంలో ఒకేసారి 5 లక్షల మందితో యోగా చేయడం ద్వారా మరో రికార్డుకి సిద్ధం అవుతున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి వివిధ దేశాల రాజధానుల్లో పర్యటించిన పలు పార్టీ ప్రతినిధి బృందాలు సభ్యులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి వివిధ దేశాల రాజధానులలో పర్యటించిన పలు పార్టీ ప్రతినిధుల బృందాలు సభ్యులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధి బృందాల సభ్యులు తమ పర్యటన అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్తో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఇప్పటికే ఈ ప్రతినిధి బృందాలతో సమావేశమై పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదంపై భారతదేశం యొక్క బలమైన వాదనలను ప్రపంచానికి తెలియచేయడంలో వారు చేసిన కృషిని ప్రశంసించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్న హోంమంత్రి అనిత. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా మంచి సాధనమని వెల్లడి. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి గొట్టిపాటి రవి.
కూటమి ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం. డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన ఎంతో ముఖ్యం. రాయలం పంట కాలువ తూటు తొలగించి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ప్రశ్నించే గొంతు నొక్కాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారన్న మాజీ మంత్రి రోజా. వ్యూహాత్మకంగానే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.